నెల్లూరులో మరో రాజకీయ వారసురాలు తెర మీదకు వచ్చారు. ఇదొక ఆసక్తికర విషయం. నిన్న మొన్నటి వరకు నెల్లూరు రూరల్ స్థానానికి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి రేసులో ఉంటారు అని అంతా భావించారు. వచ్చే ఎన్నికల నాటికి కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య సమస్యల రీత్యా పక్కకు తప్పుకుని ఆయన స్థానంలో గిరిధర్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారు అని అంచనాలేశారు. కానీ తీరా ఇప్పుడు అనూహ్యంగా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సీన్లోకి వచ్చారు. సాయి వైష్ణవి రాజకీయంగా హల్చల్ చేసేదానికి శ్రీకారం చుట్టారు. తొలి ప్రెస్ మీట్లోనే ఆమె చాలామందిని ఆకట్టుకున్నారు. వాగ్దాటి కూడా తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇది రాజకీయంగా కీలక పరిణామం కాబోతుంది. నెల్లూరులో ఇదొక ఆసక్తికర ఎత్తుగడగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏబీవీపీతో ఆరంగేట్రం చేసి ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో ఎదిగి వైఎస్ఆర్ జమానాలో నిలదొక్కుని జగన్ శిబిరంలో కీలక నాయకుడిగా ముఖ్య భూమిక పోషించి వరుసగా 2 ఎన్నికల్లో 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి ఆ తర్వాత జగన్ నుంచి వేరుపడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని 2024లో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం దక్కించుకున్నారు. నెల్లూరు రూరల్ సీట్లో ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అలాంటి శ్రీధర్ రెడ్డికి ఇటీవల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కేరళ, కర్ణాటక వివిధ ప్రాంతాల్లో ఆయన పలుమార్లు చికిత్స పొందుతున్నారు. అయినా పూర్తిగా పూర్వ పరిస్థితి వచ్చినట్టు కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి తగిన వారసుల్ని సిద్ధం చేసుకోవాలి అని ఆయన భావించినట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కుమార్తెను సీన్లో తీసుకొచ్చారు. ఆమె కూడా చాలా చొరవగా మొత్తం తమ పరిధిలో ఉన్నటువంటి వివిధ డివిజన్లలో ఎవరెవరు ముఖ్యమైనటువంటి నాయకులు అనేటువంటి ఒక లిస్టుని కంటదా పట్టినట్టుగా ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నటువంటి వైనం చూస్తుంటే రాజకీయంగా ఆమె చాలా హోంవర్క్ చేసి వచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే కలిగిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెల్లూరు రాజకీయాల్లో చాలా కాలంగా వారసులు తప్ప వారసురాలు రాజకీయంగా ముందడుగు వేసినటువంటి అనుభవాలు లేవు. ఎప్పుడో నేదురుమల జనార్దన్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి ఆయన వారసత్వంతో ముందుకొచ్చారు. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి చొరవగా కదులుతున్నారు. ఇలాంటి వాళ్ళు మినహా పెద్దగా వారసురాళ్ల ప్రమేయం కనిపించదు. ఇప్పుడు కూడా ఆనం రామనారాయణ రెడ్డి తన వారసురాల్ని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించాలి అని ఎంతగా ప్రయత్నం చేస్తున్నా అది పూర్తిగా ఫలప్రదమవుతున్న దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలో నెల్లూరు రూరల్ సీట్లో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుమార్తెను సీన్లోకి తీసుకొచ్చినటువంటి విషయం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన స్థానంలో కుమార్తె పోటీలో ఉండే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలకు ఆస్కారం ఇస్తుంది. మరి అదే జరిగితే ఆ సీటు మీద గట్టి ఆశలతో ఉన్న కోటవరెడ్డి గిరిధర్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన ఏం చేస్తారు అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఇలా చాలా అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఓసారి మోదీ సర్కార్కి తల బొప్పి కొట్టింది. అయినా పట్టు విడవకుండా వచ్చే 2-3 నెలల్లో మరోసారి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. మరి అలాంటి బిల్లు పాస్ అయ్యి డీలిమిటేషన్ జరిగితే అప్పుడు ఇలాంటి సాయి వైష్ణవ్ లాంటి వాళ్ళు ముందుకొస్తే రాజకీయంగా ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు అనేటువంటి అంచనాతోనే ఈ ప్రయత్నానికి పూనుకున్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. ఏమైనా కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా పార్టీలు మారిన ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకుడిగా విజయం దక్కించుకున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వారసురాలు కూడా ఆయన దూకుండి అందిపుచ్చుకుని అదే పద్ధతిని అనుసరించే ధోరణి అయితే చాటుతున్నారు. ఇదే పద్ధతిన గుంటూరులో కూడా అంబటి రాంబాబు వారసురాలుగా అంబటి మౌనిక చాలా పెద్ద స్థాయిలో హల్చల్ చేశారు. ఆమె కూడా అంబటి రాంబాబు అరెస్ట్ అయినటువంటి సమయంలో చాలా ఉత్సాహంగా రాజకీయ కార్యకలాపాలు నడిపారు. మీడియా ముందు చాలా చొరవగా చాకచక్యంగా వ్యవహరించారు. అట్లా అంబటి వారసురాలుగా మౌనిక ముందుకొస్తే ఇప్పుడు కోటవరెడ్డి వారసురాలుగా సాయి వైష్ణవి ప్రభావం చూపొచ్చు అనే మాట వినిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఒకనాడు అంబటి, కోటవరెడ్డి ఇద్దరు కూడా సహచరులు. జగన్ క్యాంపులో అంతకుముందు వైఎస్ఆర్ దగ్గర కూడా ముఖ్యమైనటువంటి నేతలుగా వ్యవహరించినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ వారసురాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకేసారి పొలిటికల్గా ఎంట్రీ ఇస్తారా అనేటువంటి చర్చ అయితే సాగుతుంది. ఏమైనా నెల్లూరులో ఇలాంటి రాజకీయ వారసురాళ్ల ఆరంగేట్రం మాత్రం చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. తొలి ప్రెస్ మీట్తోనే
సాయి వైష్ణవి ఇంప్రెషన్ కలిగించినటువంటి తీరు ఆకట్టుకుంటోంది. మరి ఆమె రాజకీయ భౌతవ్యం ఎట్లా ఉండబోతుంది, అందుకు తగ్గట్టుగా తండ్రి శ్రీధర్ రెడ్డి ఎలాంటి ప్రణాళిక రచించబోతున్నారు, అందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి మద్దతు దక్కుతుంది, దాన్ని ఉపయోగించుకుని ఆమె ఏ తీరున నిలదొక్కుంటుంది, ఇవన్నీ కూడా భవిష్యత్తు నిర్ణయించబోయేటువంటి ముఖ్య అంశాలు.